మిమ్మల్ని ఇవాళ మీరు కష్టాల్లో ఉన్నారు కాబట్టి అరుణ గారు మీరు ఇవాళ కష్టాల్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏడిపించో మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని గ్రిల్ చేసి ఇష్టం వచ్చినట్టు అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు, మా ఛానల్ కూడా ఉద్దేశం లేదు. ఒక మహిళగా మీ ఆవేదన ప్రపంచానికి తెలియాలి. వన్ సైడెడ్ గా ఒక మహిళని ఇష్టం వచ్చినట్టు దూషిస్తూ ఉన్నారు, అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మీతో ఇంతసేపు మాట్లాడిస్తున్నాం. కానీ ఇందాక మీరు అన్నారు ఆ వీడియో కిటికీలోంచి ఎవరో మాకు తెలియకుండా తీశారు అని. కానీ వీడియోని ఇప్పుడే నేను ఒకసారి చూస్తున్నాను నేను లైవ్లో. ఆ వీడియో మీకు వెరీ క్లోజ్గా అంటే మీకు ఎదురుగా ఉన్న బెడ్ మీద నుంచి షూట్ చేస్తున్నారు. షూట్ చేస్తున్న విషయం మీకు శ్రీకాంత్ గారికి అవేర్ ఉంది, అంటే మీకు తెలిసే జరుగుతోంది అన్నట్టుగా ఉంది ఆ వీడియో. ఒకసారి మీరు లైవ్లో ఉంటే ఆ వీడియో ప్లే చేస్తాను, ఒకసారి అందరూ మాట్లాడు. సార్ మాకు మేమైతే ఖచ్చితంగా సార్ మా దగ్గర అప్పుడే టిఫిన్ తీసుకొచ్చారు సార్. ఓకే సార్ ఒక్క నిమిషం సార్, నేను చూసాను సార్. అది వీడియో నేను చాలా సార్లు పరిశీలించాను. ఒకసారి మీరు లైవ్ లో ఉండగానే వీడియో ప్లే చేస్తున్నారు, మీకు ఆడియో వినపడుతుంది. ఒకసారి మా వాళ్ళు మీ ఎదురుగా ఉన్న మా రిపోర్టర్ సురేంద్ర వీళ్ళు కూడా అది వీడియో ప్లే చేస్తారు వీలైతే. ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. షుగర్ వాళ్ళకి అప్పుడు అందుకని బాగలేక రాలేదు. అది చేసినట్లేదు రికార్డు. జగ్గు తిన్నానాగా వేసుకున్నాక మీరిద్దరు చూపించే ప్రేమ తట్టుకోలేక రాలేకపోయాయి మధ్యలో. దొంగ వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సరే. అయ్యో పుష్ప తెలంగాణ ఎట్ట మారిపోయి ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ చేసి తీసుకొస్తున్నాం చూడు. ఏం లేదక పుష్ప సినిమా నువ్వు చూసావు కదా, దాన్ని బట్టి ఫాలో అయిపోతున్నట్టున్నావు నువ్వా? ఒక 6 నెలలు సంవత్సరం ఉండాలి నువ్వు. ఎవరా? అరే అరే ఎన్కౌంటర్ అంటే భయపడు గుండెకాయరా ఇదా? అరుణ గారు ఇందులో చాలా క్లియర్ కట్ గా నేను కూడా వీడియో చూస్తున్నాను లైవ్ లో. ఆ 3 క్లిప్పింగులు కూడా చూసాం. అందులో మీకు వెరీ క్లోజ్ గా మీ ఎదురుగా కూర్చుని అతను వీడియో తీస్తున్నాడు, మిమ్మల్ని అక్క అంటూ ఉన్నాడు, వస్తున్నాయి ఫీలింగ్స్ అని పుష్ప సినిమాలో పాట పాడమంటున్నాడు. ఎందుకంటే అతను మీ మెడ మీద వాటి మీద మసాజ్ చేస్తున్న నేపథ్యంలో వస్తున్నాయి ఫీలింగ్స్ అని పాట పాడమంటున్నాడు. రెండోది మీ ఇద్దరు ప్రేమ చూస్తే తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు. మీరు కూడా అతను వీడియో తీస్తున్న విషయం గమనించి కొంగుతో ముఖం కప్పుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఈ వీడియో మొత్తం మీకు తెలిసే తీశారు అనేది అక్కడ అర్థమవుతోంది. లాస్ట్ లో లేదు సార్, లాస్ట్ లో కొంగు అట్లా నేను పెట్టుకునింది ఏంటంటే వీడియో తీస్తున్నారని మాత్రం అయితే కాదు సార్. మరి అది ఎందుకు అలా పెట్టుకున్నాను అనేది నాకు గుర్తు రావట్లేదు. అతను ఎవరండి? మాట్లాడింది అయితే వాస్తవం సార్. అక్కడ అక్క అంటున్నది ఎవరండి? ఎవరో సార్ విజిటర్స్ ఎవరో. అప్పుడు నాకు టిఫిన్ తీసుకోనో మరి ఎవరో వచ్చారో తెలియదు. ఆ గొంతు నేను మళ్ళీ ఎప్పుడు కూడా వినలేదు. ఒకసారి నేను దాన్ని మళ్ళీ రివీల్ చేసి ఒకసారి మళ్ళీ మీరు జగ్గు అని పిలుస్తున్నారు. రెండోది షుగర్ టాబ్లెట్ వేసుకున్నావా అని కూడా అంటున్నారు. అంటే మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తే అతను. మరి మీకు తెలిసి వీడియో తీసాడా తెలియకుండా వీడియో తీసాడా నేను డిసైడ్ చేయలేదు. నేను మళ్ళీ ఆలోచిస్తాను సార్. మళ్ళీ అంటే జరిగిపోయి డిసెంబర్ లో జరిగింది సార్. అది జరిగిపోయి చాలా కాలం అవుతుంది. నేను ఒకసారి మళ్ళీ కూడా ఆలోచించుకొని మళ్ళీ కూడా ఒకసారి నేను ఆ వీడియోస్ నేను బాగా విని గుర్తు చేసుకొని ఖచ్చితంగా బిగ్ టీవీకి అందుబాటులోకి వస్తాను. అంటే ఆ జగ్గు అనే వ్యక్తి కావాలని మీ మీద ఆ జగ్గు అనే వ్యక్తి కావాలని వీడియో ఇప్పుడు రిలీజ్ చేసి ఉండొచ్చేమో. అదే దానిలో వీడియోలో ఇప్పుడు మీరు వినిపించిన దాని ప్రకారం
అదే అంటున్నాడు కదా, పెళ్ళాం దగ్గర ఏదో పుష్ప కూడా ఇదైపోయారు అనేసి. మళ్ళీ మరి పెళ్ళాం అనే అతను వీడియోలు తీయాల్సి ఎందుకు వచ్చిందో అంటే నా వ్యక్తిగత జీవితం అతను టార్గెట్ చేశాడు అనేది కూడా నేను క్లారిటీ తీసుకొని ఏ ఛానల్ కాకుండా నేను బిగ్ టీవీనే కాంటాక్ట్ అవుతాను సార్. ఏకంగా మిమ్మల్ని అక్క అంటూనే మీరు మీ పర్సనల్ వీడియోని షూట్ చేస్తున్నాడు అతను. కాంటాక్ట్ అవుతాను సార్ ఖచ్చితంగా. దీని మీద మీకు క్లారిటీ నేను ఖచ్చితంగా ఇస్తాను. ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ నేను దీని మీద క్లారిటీ ఖచ్చితంగా కనుక్కుంటాను. నేను కూడా కనుక్కుంటాను. మీ ఆవేదన మీ మనోవేదన, మీరు పడుతున్న ఇబ్బంది, మీ వైపు నుంచి అసలు ఏది నిజం ఏది వాస్తవం చెప్పించే ఉద్దేశంతో మీతో ఇంత మాట్లాడిస్తున్నామండి. గవర్నమెంట్ కి టైం లేదా, లేకపోతే ఇంకొక పని లేదనా, లేనిపోని పిటిషన్లు, లేనిపోని ఎంక్వైరీలు అన్ని ఈ పేపర్ల వల్ల, ఈ టీవీల వల్ల జరుగుతూ ఉన్నాయి. ఈ వచ్చే స్క్రోలింగ్స్ మీద గంటేరు డిపార్ట్మెంట్ మొత్తం పడి ఒక్కొక్క వార్త ఫేక్ వార్త వస్తుంటే ఆ వార్త మీద పట్టుకొని ఎంక్వైరీలని జైలు చుట్టూ తిరగడం, మా చుట్టూ తిరగడం, మా యొక్క వ్యక్తిగత విషయాలన్నీ అడగడం, మా యొక్క ఫైనాన్షియల్ విషయాలు ఏముందండి ఇక్కడ. నేను తెల్ల రేషన్ కార్డు నాకుంది, వెరిఫై చేసుకోండి. ఏం నాకు కోట్ల ఆస్తుందని చెప్పి మహాన్యూస్ పెద్దగా స్క్రోలింగ్ చేస్తున్నా. ఆవిడైతే నాకు అసలు ఆవిడ చూస్తే అసలు వేస్తుంది. అసలు యాంకర్ అయితే అయింది కానీ నా కోసమే యాంకరింగ్ నేర్చుకున్నట్టున్నాను. ఒక మహిళ గురించి ఇంకొక సాటి మహిళ యాంకరింగ్ చేసేటప్పుడు కనీసం ఆ హైప్ అన్న తగ్గిద్దామని లేదు. దగ్గర కూర్చొని నేను ప్రేమించి నేను పెళ్లి చేసుకోవాలనే వ్యక్తిని దగ్గర కూర్చొని నేను చేతి క్రీమ్ రాయించుకుంటే ఆవిడకి వచ్చిన నష్టం ఏందో, నేనేమన్నా వాళ్ళ బంధువులతో ఉన్నానా లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో ఉన్నానా. ఆమె ఇంత నుంచి ఆ ఏళ్ళ నుంచి కాళ్ళ నుంచి ఏళ్ళకి నా మీద రకరకాలుగా చెప్పి యాంకరింగ్ చేసి ఆమె హైప్ అవ్వాలని చూస్తా ఉంది ఫస్ట్. అట్లా కదా అరుణ గారు. ఇప్పుడు నేను మహాటీవీ దినకర్ మీద నెల్లూరు ఎస్పీ గారిని కలిశానండి. నెల్లూరు ఎస్పీ గారిని కలిసి అతని మీద రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాను నేను. నాకు సమాధానం మహాటీవీ వాళ్ళు దినకర్ చెప్పాలి. నా ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ నా కౌగిట్లో ఎక్కడున్నారు నీ దగ్గర ఒకటన్నా ఉందా, ఒక ఫోటో ఉందా, ఒక వీడియో ఉందా? ఈ జిల్లాకు వచ్చిన కన్సల్టెంట్ ఎస్పీ గారికి అందరు పోయి కలిసినట్టే నేను పోయి కలిస్తే ఆ ఫోటోలు స్క్రోలింగ్ చేసి నా కౌగిట్లో ఉన్నారని చెప్పడానికి నువ్వెవరయ్యా అసలు? నేను బిగ్ టీవీ తరపున నేను నా ఆవేదన వ్యక్తం చేస్తున్నా. ఇది మీరు స్క్రోల్ చేయండి. ఏ టీవీ వాళ్ళు నాకు వేయట్లేదు ఇది అన్ని దాన్ని కట్ చేస్తాను. అసలు మీరు అన్నట్టు ఒకటండి, మీరు అన్నట్టు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం నా చేతిలో ఉంటే ఈ రోజు నాకు ములాఖాత్ ఇవ్వలేదండి. పొద్దున్నీ సాయంత్రం పొద్దు నుంచి ఇప్పటి వరకు నేను బయట అందరితో జనాలతో పాటు నేను అక్కడ అనాథలాగా నిలబడుకొని ఉన్నాను జైలు బయట. ఇంతవరకు శ్రీకాంత్ హెల్త్ ఎలా ఉందని కానీ, శ్రీకాంత్ ఎలా ఉన్నాలని కానీ జైలు నాకు చూపించట్లేదు, నాకు ములాఖాత్ ఇవ్వట్లేదు. ఇదిగో ఆధార్ కార్డు పట్టుకొని నిలబడుకున్నాను. అంత సీన్ ఉంటే నేను తెచ్చుకుంటానండి. నేను చెప్పేది వినండి. అంటే జీవిత ఖైదు పడిన ఒక బహుశా మర్డర్ కేసులో అనుకుంటా ఆయనకి జీవిత ఖైదు పడింది. ఒక జీవిత ఖైదుతో మీకేంటి సంబంధం అని బేసిక్ గా ఆయన ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు మీరు? నా భర్త చనిపోయాడండి. చనిపోయిన భర్త వాయిస్ ఆయన వాయిస్ ఒకేలా మ్యాచ్ అవడంతో నేనే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టానండి. వాళ్ళ ఇంట్లో గానీ మా ఇంట్లో గానీ కూడా ఒప్పుకో ఉన్నారు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకొని పెరోల్ మీద వచ్చిన తర్వాత పెళ్లి చేయాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు నిర్ణయించి కార్డులు కూడా ఇచ్చేసారండి. కార్డులు కూడా అందరు బంధువులకి ఇచ్చుకున్నారు. అంటే చనిపోయిన మీ భర్త గొంతు ఆయన గొంతు ఒకేలా ఉంటుందండి. బిగ్ టీవీ తరపున అవునండి, బిగ్ టీవీ తరపున నేను ఒకటి అడుగుతున్నానండి. ఇప్పుడు మౌనంగా ఉన్నటువంటి అందరు కూడా అధికారులు అయితే ఏమి, పోలీసులు అయితే ఏమి, మిగతా పొలిటీషియన్స్ అయితే ఏమి, ఒక ఆడపిల్ల మీద ఇన్ని వస్తున్నాయి వార్తలు. అమ్మాయికి నిజంగా ఎంత సీన్ ఉంది లేదనేది వాస్తవాలు అనేవి ఈ పత్రికలలో ప్రచురించడం లేదు. పాప మా అమ్మాయి పరిస్థితి ఏందని ఒకరు కూడా నిజంగానే ఒక నిమిషం నేను ఈ ఒక్క లైన్ చెప్పనివ్వండి. నిజంగానే నాకు అంత సీన్ ఉంటాయండి. వైసీపీ గవర్నమెంట్ 2023లో జీవో నంబర్ 58 తెచ్చిందండి. ఆ 58 ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఆపేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ జీవో ఇంప్లిమెంటేషన్ అయితే 300 మంది పైగా, అంటే అప్పట్లో దాదాపుగా ఇప్పుడైతే 500 మందికి పైగా ప్రిజనర్స్ అందరూ కూడా వాళ్ళ సత్ప్రవర్తన కలిగిన లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళ బయటకు కుటుంబాలతో కలిసి మనుషుల్లాగా జీవిస్తారండి.